బట్ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యల మీద కూడా మీరు రెస్పాండ్ అయ్యారు. ఇది జూనియర్ ఎన్టీఆర్ మీద. ఎవ్వరు రెస్పాండ్ కాలే. మీరు ఒక్కళ్ళు ఎందుకు అది భుజాన వేసుకున్నారు? అంటే ఎన్టీఆర్ అందరు వాడండి. రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు పార్టీలకు మాత్రమే పరిమితం చేయదగ్గ వ్యక్తులు కాదు, మహానుభావులు. సో ఎన్టీఆర్ కుటుంబాన్ని, ఎన్టీఆర్ కుటుంబంలోని మహిళల్ని దూషించినప్పుడు ఫస్ట్ రెస్పాండ్ కావాల్సింది నందమూరి కుటుంబం, వాళ్ళు రెస్పాండ్ అవ్వలే. తర్వాత రెస్పాండ్ కావాల్సింది అధికారంలో ఉన్నటువంటి నారావారి కుటుంబం, వాళ్ళు రెస్పాండ్ అవ్వలే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెస్పాండ్ అయ్యారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెస్పాండ్ అయినా కూడా కంఠశోషణ అనేది. సో దానివల్ల ప్రభుత్వం దిగొచ్చింది లేదు, పోనీ అతను క్షమాపణ చెప్పింది లేదు, పోనీ అతని మీద టీడీపీ పార్టీ చర్యలు తీసుకుంది లేదు, లేదు మేమున్నాం మీ కుటుంబానికి అనేసి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని పరామర్శించింది లేదు, మాట్లాడిచ్చింది లేదు. బట్ ఆయన చేసింది తప్పు. దాంట్లో భాగంగా హితవు బలికినం. బంధువులు అన్నాక రాజకీయాలు కానీ ఇంకొకటి కానీ మనస్పర్ధలు కానీ పక్కన పెట్టాలా, అవసరం అనుకున్నప్పుడు కలిసిపోవాల్సిన అవసరం ఉందనేసి మాట్లాడాను.